ఒక్కడి పోయినంట నైట్ క్యాంపింగ్ కు. అమ్మో చెప్తే ఇంటలేడు. చెట్లెంట పుట్లెంట తిరుగుతున్నాడు. ఈసర దగ్గర అండర్ ద మూన్ అనే లొకేషన్ అంట. నేను హర్ట్ అయ్యాను. ఇంకో 24 గంటలు మీరు నాతో మాట్లాడొద్దు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ యాక్టివిటీస్ ఏమేమి ఉంటాయి? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ క్యాంపింగ్ వీడియో. బరువులు పడాయి. స్టార్ట్ అవుతున్నా. టైం ఎంత అవుతుంది అంటే 5 అవుతుంది. క్యాంపింగ్ లొకేషన్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 19 కిలోమీటర్స్ ఉంది. 41 మినిట్స్. ఈ లొకేషన్ నాకు కిట్టి బాబు చెప్పాడు, కీసర దగ్గర. లేకుంటే నాకు తెలియకపోవు. థ్యాంక్ యూ కిట్టి. అన్నోజుగూడ నుండి గట్కేసర్ ఔటర్ రింగ్ రోడ్, రాంపల్లి, గోధుమకుంట, చీరియాల మీదుగా వెళ్తున్నా. చేపలు ఉంటే తీసుకున్నాం అనుకున్నా దారి మధ్యలో ఎక్కడైనా కనపడితే, కానీ ఎక్కడ కనిపించలేదు. ఎట్లా కంకులు ఉత్తమేశ్వర దేవాలయం అని యాదగారపల్లి గ్రామం అని ఒక ఈ కమాన్ అయితే ఉంది మనకు స్టార్టింగ్ లోనే. ఇక్కడ నుంచి భలే ఉందిగా గుట్టల మధ్యలో. వాన నీళ్ళు ఇవి, మూసి నీళ్ళు అయితే కాదు. అరణ్య ఎక్కువ అడ్వెంచర్ పార్క్ అంట. క్యాంపింగ్ ఓకే కదా లోపల? ఒక్కనే. ఎంత టికెట్? 20యా? గవర్నమెంటేనా ఇది? గేట్ అయితే బంద్ కాదుగా? గేట్ ఏం బంద్ ఉండదు కానీ అక్కడ సార్ ఉంటాడు, అడగాలి. క్యాంపింగ్ వేసుకోవాలంటే అంత లోపలికి కూడా పోవాల్సిన అవసరం లేదు. మనకి స్పాట్ ఇక్కడ కూడా ఉంది. పంచర్ కాగలరా నాయన? ఇదికే వెనకది ట్యూబ్ టైర్. వ్యూ ఎట్లుంది ఇటు నుంచి? ఇటు చెట్లు. మనకి వ్యూ పాయింట్ ఓకేనా కదా అని చూస్తున్నా. ఓకే. ఆల్రెడీ ఇక్కడ కట్టెలు గిట్లున్నాయి. మనం క్యాంపింగ్ సెటప్ చేసుకోవచ్చు. క్యాంప్ ఫైర్ కూడా సెట్ చేసుకోవచ్చు. కట్టే ఉందిరా. తెల్లని దాకా మనతో పోయిదే. గైస్ ఫైనల్లీ వీఆర్ ఎట్ ద అండర్ ద మూన్ వ్యూ పాయింట్. లేక్ సైడ్ మంచిగా క్యాంపింగ్ చేసుకుందాం. ఇలా మంచిగా మస్తు అనిపిస్తుంది అసలు. అంటే సిటీకి ఇంత దగ్గరలో ఇంత మంచి ఏరియా. అయ్యా నేను సరళమైసమ్మ పోయినా కానీ దగ్గరలో అది అనుకున్నా, కానీ దానికి మించి ఉన్నది ఇది. సో ఇక్కడికే వద్దాం. ఇక మనం ఎప్పుడన్నా వీలు కుదిరినప్పుడల్లా. ప్లాస్టిక్ గ్లాసులు కవర్లు వచ్చినట్టు ఇక్కడ వేసిపోతారు కదా. ఇది ఒక్కటే మనకు ఇబ్బందికరం. ఇది మెయిన్ దేని గురించి అంటే పాడైగో ఈ స్టవ్ ఇంత ఉంది. ఈ స్టవ్ గురించి సంచి తెచ్చుడు అవుతుంది. లాస్ట్ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి. మొత్తానికి ఇట్లా సెట్ అయింది. అంతా 5:55 అవుతుంది. ఈ సెట్లో ఇగో స్ట్రేట్గా ఇప్పుడు మీరు చూస్తున్న స్ట్రేట్గా కొద్దిగా వైట్గా కనిపిస్తుంది కదా, అదొక చిన్న ఇల్లు అయితే ఉంది. దీనికి ఓన్లీ నేను వచ్చిన రూట్ కాకుండా ఇంకెక్కడెక్కడ నుంచి ఉన్నట్టున్నాయి. అక్కడ సైడ్ నుంచి కూడా వచ్చారు చాలా మంది. కరెక్ట్ 6 అవుతుంది. సూర్యుడు మొత్తం అస్తమించిండు. లాస్ట్ వీడియోలో దయ్యంగి అని కథలు పడ్డా. జెన్యున్ కంటెంట్ అయిద్దాం మంచిగా ఆహ్లాదకరంగా. క్యాంప్ ఫైర్ కు ఈ కట్టలు ఏం జరిపోతాయి చూద్దాం. ఇంకేమైనా కట్టలు దొరుకుతాయేమో. క్యాంప్ ఫైర్ అంటే ఏమనుకుంటున్నావు? చలిమంట. రైట్. టెంట్లో ఒక లైట్ సెట్ చేస్తే అయిపోతుంది. కాకపోతే దీనికి ఒక పవర్ బ్యాంక్ ఉంటేనే వెలుగుతుంది. దీన్ని మూతేది ముడ్డేది రా నాయన. ఇంతకుముందుకు కాంట ఉండి దాన్ని మంచిగా పెట్టినా కానీ ఇప్పుడు కాంట లేదు. కిందనే పెడదాం. ఇక మరి ఏం చేద్దాం. ఇగో ఇట్లా వెలుగుతుంది అన్నట్టు. ఒక సూప్ చేసుకుందాం మంచిగా. మన మంట అయితే ఇగో ఇట్లుంది. ఏంటంటే మంట ఉంటే జర పురుగు పూసి రాదని చెప్తారు. ఇక మన కుకింగ్ వండుకునే పదార్థాలు. స్టవ్ ఓపెన్ చేద్దాం. ఇది మన స్టవ్. ఇది గిన్నెలు పెట్టుకోవడానికి జాలి లాంటిది ఒకటి. ఇవి ఎందుకు తీసుకున్నా అంటే మనకి ఎక్కువ ప్లేసు ఆక్రమించకుండా ఇందులోనే మనకి ఎన్ని ఐటమ్స్ ఉంటాయంటే, ఇవి ఒకటేమో ఎంచుకోవడానికి, ఒకరిద్దరికి సరిపోతాయి ఇవన్నీ కూడా. ఒకటేమో ఉడకబెట్టుకోవడానికి, సూపులు గీపులు తాగుతానికి ఇద్దరికి, ఆరోగ్యం ఉంటే పోసుకోవడానికి, తోముకోవడానికి. మనకు నీళ్ళు దగ్గరనే ఉన్నాయి కాబట్టి తోముకోవడానికి. దీంట్లో ఏమేమి ఉన్నాయంటే నూడిల్స్ ఉన్నాయి, పాస్తా ఉంది, సూప్ చేసుకునే ఉంది, ఓట్స్ ఉన్నాయి. మంట చూద్దాం దీని టేస్ట్ ఎట్లున్నా. పర్లేదు,
మంచిగా ఉంది. చేతి సప్ప సప్ప పుల్ల పుల్లగా గరం గరం బాగుంది. సరిపోయింది. ఇంచుమించు 10% నిండింది. చలో చేసి రిలాక్స్ అవుదాం. A few moments later. A few moments later. ఏమైంది? కుక్కలు అట్లా మరుగుతున్నాయి. ఏం పడే దీంట్లో ఈ పాస్తా వేసేద్దాం. ఇది మసాలా. పాస్తా రెడీ. ఇది ఒక 20% అయితే మనకు పాస్తా పోవచ్చు. సో గైస్ ఆల్ డన్. ఈరోజు క్యాంపింగ్కు కావాల్సిన వంట గింట తిండి గిండి అంతా అయిపోయింది. ప్యాక్ చేస్తున్నా. మీలో ఎవరికైనా ఈ క్యాంపింగ్ ఎసెన్షియల్స్ అన్నీ అంటే వస్తువులు ఎవరికైనా కావాలనుకుంటే చెప్పండి, నాకు కామెంట్ చేయండి, నేను ఇచ్చేస్తాను. అంటే ఫ్రీ ఏం కాదు, రెంటల్ పర్పస్ ఇస్తాను. ఇప్పటి వరకు చెరువు దగ్గర క్యాంప్ వేసినాం కానీ నీళ్ళ దగ్గరికి పోలేదు, గిన్నెలు కడుగుతానికి కూడా పోలేదు. చూసుకోవచ్చు ఇక్కడ ఎట్లుందనేది. ఏడ చూసిన బీర్ సీసాలు కనబడుతున్నాయి. తాగబోతు పడుకోవాలి ఎక్కువ కవర్లు, బీర్ సీసాలు, బాటిళ్ళు అంతా పొల్యూట్ చేస్తారు. ఇప్పుడు నేనైతే తీసుకొచ్చిన అన్ని కవర్స్ కానీ అన్నీ కానీ ఆ మంటలు వేసి కాల్ చేసిన. ఇప్పుడైతే ఇట్లా ఉంది. అమ్మా మళ్ళీ అంటుకుంది మంట. పేపర్లు అవి ఇవి వేసిన. టైము 9:30 అవుతుంది. years later. గుడ్ మార్నింగ్ గైస్. టైము 6 దాటింది, ఇంకా వెలుగు పూర్తిగా రాలేదు. ఇప్పుడు టైము ఎగ్జాక్ట్గా 7:15 అవుతుంది. ఆ చెట్లలో పోవాలి ఇప్పుడు మనం. రూట్ ఇదేనా? లేదా ఇట్లా ఉంది ఇట్లా రావడానికి. ఓ పికాక్స్, నెమళ్ళు కనిపిస్తున్నాయా? 2 నెమళ్ళు ఉన్నాయి. బా లోపల యాక్టివిటీస్ కూడా ఉన్నాయి గాయస్. 2 ఉయ్యాలలు, ఇది ఎక్కిడు దిగుడు మంచిగానే ఉంది. ఇగో ఇక్కడ ఇది క్యాంపింగ్ టెంట్లు కూడా ఉన్నాయి ఆల్రెడీ. అంతకుముందు నుంచే ఉన్నట్టున్నారు. బోట్లు కూడా ఉన్నట్టున్నాయి. ఇదేమో ఆర్చరీ, ఆర్మ్డ్ ఫోర్సెస్. నమస్తే అన్న. కాయాకింగ్ ఉంది 200. మొత్తం ఒక 1 వీక్ 10 డేస్లో మొత్తం అన్ని యాక్టివిటీస్ వస్తాయా? క్యాంపింగ్ కూడా